సంఘ సంస్కరణ అంటే ఒక వ్యక్తి జీవితాన్ని, వ్యక్తుల సమూహమైన ఒక సంఘాన్ని పరిపూర్ణంగా ఒక కొత్త బాటలో నడిపించడం. అంటే అతని జీవితంలో ప్రతి పార్శ్వాన్ని తట్టడం, అతని జీవితంలో ప్రతి కోణాన్ని, నిద్రాణమై ఉన్న ప్రతి అవస్థను జాగృతపరచడమే సంఘ సంస్కరణ. ఎందుకు మనం శతాబ్దాలు, దశాబ్దాలు కాదు, శతాబ్దాల తర్వాత కూడా ఎందుకు స్మరించుకుంటున్నాం? మనం ఎందుకు స్మరించుకుంటున్నామంటే, ఎందుకు స్మరించుకోవాలి అంటే మన భవిష్యత్ కోసం వారి వర్తమానాన్ని పణంగా పెట్టేశారు. వారి జీవితం మొత్తం యావత్ జీవితాన్ని మన కోసం ఇచ్చేశారు. మనిషిని మనిషిగా మార్చే మహాయజ్ఞానికి మీరు శ్రీకారం చుట్టారు. నువ్వు మనిషిగా మారు. నువ్వు ఒక దేశాన్ని కాపాడాలి, సైన్యం అవసరం. కానీ దేశ ప్రజల్ని సరిచేయాలి, వాళ్ళని సరైన హద్దుల్లో పెట్టాలంటే సంఘ సంస్కర్తల అవసరం ఇంకా ఉంది. కాబట్టి వారిని మనం స్మరించుకోవాలి. ఒకసారి ఒక శత్రువు దేశాన్ని దోచుకుంటే, ఒకసారి ఒక శత్రువు ఒక దేశాన్ని ఆక్రమించుకుంటే మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు కాక. కానీ ఒక దేశ ప్రజల్లో మూఢ నమ్మకాలు, చీకటి కోణాలు వ్యాపించాయంటే అది ఆత్మ విఘాతం అవుతుంది. అంటే అది ఆత్మహత్య లాంటిది. అది అలాంటి ఆత్మలను రక్షించిన మహనీయులు వీళ్ళు. అందుకే వీళ్ళని మనం స్మరించుకోవాలి.